జనసేన నేతల్లో, జనసేన అభ్యర్థుల్లో కాస్తంత పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పండి అంటే ఖచ్చితంగా మొదటి వరుసలో వినిపించే పేరు పోతిన మహేష్, విజయవాడ. ఆయన ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ సీటు దక్కుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది అనేది, అలాగే ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఆయనకి త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. పోతిన మహేష్కి టికెట్ ఖాయమని ముందు అందరూ అనుకున్నారు. కానీ ఈ పొత్తులో భాగంగా త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి అని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో పోతిన మహేష్కి, అలాగే మహేష్ వర్గం కూడా ఖచ్చితంగా ఆయనకే సీట్ ఇవ్వాలి, ఆయనకే సీట్ ఇవ్వాలి అని చెప్పి నిరసన చేశారు. ఆయన కూడా ఖచ్చితంగా సీటు తనకే వస్తుంది, ఆయనే జనసేన నుంచే బరిలోకి దిగుతానని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఆ సీటు ఆయనకి దక్కట్లేదు అనే ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఆ సీటు పొత్తులో భాగంగా వెళ్ళిపోయింది అనేది. కాకపోతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారు చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఆయన మాటను గౌరవించి సైలెంట్గా ఉంటారా, లేదంటే పోతిన మహేష్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా? విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకి మంచి బలం ఉంది, మంచి పట్టుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, బీసీలంతా తమ వెంటే ఉన్నారు, ఖచ్చితంగా సీట్ ఇస్తే గెలుస్తాను అనుకుంటున్న నేపథ్యంలో నిరాశే మిగిలింది. మరి ఏం జరుగుద్ది? ఆయన ఒక రకంగా ఫైట్కి సిద్ధపడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వేసిన బాటలో ముందుకు నడుస్తారా? చూడాలి.